18 కేసుల్లో బెయిల్ మీద ఉన్నారు అని. నేను శేఖర్ రెడ్డిని డైరెక్ట్ అడుగుతున్నా, మీకు దమ్ముంటే 18 కేసులు ఏదేది బెయిల్ ఉన్నారు, ఏమేమి నేర ఆరోపణలు ఉన్నాయి రుజువు చేయండి. ఊరికే ఆరోపణలు చేసి గాలి మాటలు మాట్లాడేసి పోతే మాత్రం బాగుండదు చెప్తున్నా. సీరియస్ గా ఉంటుంది. గాలి మాటలు సిఆర్పిసి నంబర్లతో సహా నిరూపిస్తా. పాలేరు స్కామ్ లో స్టే మీద లేదా, పాలేరు ముప్పుల స్కామ్ లో సరే ఏలేరు ముప్పుల స్కామ్ లో ఏరా స్టే మీద ఆయన అక్రమ ఆస్తుల్లో జస్టిస్ అనురాధ గారు ఇచ్చిన స్టే మర్చిపోయారా? అనురాధ గారు ఎప్పుడు స్టే ఇచ్చారు మర్చిపోయావా? అరే శేఖర్ ఒక్క నిమిషం, శేఖర్ ఇద్దరు సైలెంట్ గా ఉండండి. శేఖర్ మీరు మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడలేదు, ఆయన అయిపోయిన తర్వాత నేను ఇస్తాను, క్రాస్ టాక్ వద్దు. సురేంద్ర నాయుడు గారు, నేను ప్రతి ఒక్కటి అతను మాట్లాడిన మాట ప్రతి ఒక్కటి నేను నోట్ చేసుకున్నా. నోట్ చేసిన సమాధానం చెప్తున్నా. నీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే, నీకు దమ్ము ఉంటే నేను వేసిన క్వశ్చన్ కి రాసి పెట్టుకో, దాని తర్వాత సమాధానం చెప్పు. మీలాగా 43,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దొబ్బి తిని 16 నెలల జైల్లో ఉండి దాదాపు 3,000 సార్లు వాయిదా తీసుకొని ముఖ్యమంత్రి పీఠం ఎలగబెట్టినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాదు. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, 53 రోజులు ఆరోపణ చేసి మీరు లోపలేస్తే ఏమీ లేదు, కనీసం ఛార్జ్ షీట్ లేదు, నోటీస్ లేదు, ఏమీ లేదు, లోపల పెట్టారు. లోపల పెట్టిన తర్వాత కనీసం 53 రోజులు పెట్టిన తర్వాత కూడా ఛార్జ్ షీట్ వేయలేనటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో మీరున్నారు. మేము లేము ఆ విధంగా. ఈరోజు ఏదైతే పిచ్చి మందు తాపి విషము తాపిచ్చేసి ప్రజల మీద విష ప్రయోగం చేసి మీరు 5 సంవత్సరాల్లో 3,500 కోట్ల రూపాయలు ప్రజా ధనాన్ని దిగమింగి మీరు ఈరోజు తాడేపల్లి ప్యాలెస్ లో పడుకొని నిద్రపోతా ఉంటే వదిలేస్తామా? అన్ని కూడా ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ కాదు, యలహంక ప్యాలెస్ కాదు, లేదంటే పులివెందుల ప్యాలెస్ కాదు, ఎక్కడన్నా ఉన్ని టోటల్ అన్ని ఆధారాలతో ప్రకారం టోటల్ మీలాగా ఏదంటే అది మొఖాన గుడ్డేసేసి తుడుచుకోమనే రకం కాదు కూటమి ప్రభుత్వం. టోటల్ ఆధారాలతో సహా మిమ్మల్ని లోపలేసి బొక్కలు వేసి మీ దగ్గర 3,500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కక్కించేదానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. దీనిలో భాగంగానే ఏదైతే ఆరోపణలు వచ్చినటువంటి వారందరూ కూడా లోపలున్నారో వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారమే ఈరోజు మిథున్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నాడు. మిథున్ రెడ్డి ప్రధాన పాత్రధారి, సూత్రధారి. ఎవరైతే చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతని స్నేహితుడు ఉన్నారో వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారమే మిథున్ రెడ్డి కూడా తగులుతా ఉంది. ఈరోజు మిథున్ రెడ్డి మీరు చెప్తున్నారు మిథున్ రెడ్డి ఏదో నోటీసులు ఇవ్వాలా, ఇంకొకటి ఇవ్వాలని. మరి నోటీసులు ఇవ్వకపోతే మిథున్ రెడ్డి ఎందుకు కోర్టుకు వెళ్ళారండి? బెయిల్ తీసుకోవడానికి బెయిల్ ఎందుకు అప్లై చేశాడండి? కోర్టులో బెయిల్ ఎందుకు నిరాకరించిందండి మిథున్ రెడ్డి మీద? మిథున్ రెడ్డి కోర్టులో బెయిల్ నిరాకరించిన తర్వాత నిజంగా అయితే అతను సరెండర్ అవ్వాలి. సరెండర్ కాకపోతే రేపు మాపు అరెస్ట్ చేస్తారు. దీనిలో ఎలాంటి అనుమానం లేదు. ఈరోజు కవిత 100 కోట్ల ఆరోపణలు కవిత కానీ, అదేవిధంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అతను కానీ ఆ రోజు అరెస్ట్ అయ్యారు. ఈరోజు ఇతనేమి 3,500 కోట్లు తక్కువ డబ్బు ఏం కాదు తినుండేది ఇతను. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే అది కూడా పేటిఎం, ఏటీఎం ఏది లేకుండా ఇష్టానుసారం వీళ్ళకి సొంత కంపెనీలకన్నిటినీ కూడా కట్టబెట్టి ఇండెంటేమో ₹1,00,000 రాస్తారు, కానీ లెక్కల్లో చూపించేదేమో 50 లక్షలు చూపిస్తారు. అంటే 50 లక్షలు లెక్కలు చూపిస్తారు, ₹1,00,000 ఇండెంట్ రైజ్ చేసి మద్యం తీసుకొస్తారు. సరే ఓకేనండి. అది ఏంటన్నా తేలుతుంది కదా. ఇప్పుడు మనం ఈ డిబేట్ లో అయితే దాన్ని డిసైడ్ చేయలేం. దాని మీద ఒక సిట్ ఉంది, మొత్తం అంతా చేస్తారు. బాలకోటి గారు, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే ఏం జరుగుతుంది? ఒక సెకండ్ సార్, ఇది పూర్తిగా ఆధారాలతో సహా సేకరించారు సిట్టు. సరేలేండి, మనం ఎలా చెప్తామండి ఏ ఆధారాలు అనేది? వాళ్ళు ఏమంటున్నారు, మీరు ఉన్నదంటున్నారు. సరే, ఇప్పుడు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయబోతున్నారా? జగన్మోహన్ రెడ్డి అయినా ఎవరైనా సరే
ఆధారాల కోసం చూస్తున్నాం. ఆధారాలు అన్ని కూడా లభ్యమయ్యాయి. అతను బెయిల్ రాకుండా జీవితాంతం లోపల ఉండేట దానికి ఆధారాలు సేకరిస్తున్నా. లోపు వెళ్ళిన తర్వాత తిరిగి వచ్చే ప్రసక్తే లేదు. జగన్మోహన్ రెడ్డి అయినా సరే, ఏంటండి బాలకోట గారు, ఏంటి జీవిత ఖైదట జగన్మోహన్ రెడ్డి గారికి, అసలు బయటికే రానివ్వడట, వచ్చే క్వశ్చనే లేదు. సరే సరే ఓకే. ఏం బాలకోటి గారు, వర్మ గారు 2 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. చంద్రబాబు నాయుడు గారు